నమస్తే. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి హాట్ టాపిక్ పైన ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారితో. సార్ నమస్తే. ముఖ్యంగా ఇటీవల జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యం, ముఖ్యంగా అరెస్టులు కావచ్చు, ఒక పక్కన ఇటీవల జరిగినటువంటి ఏదైతే కొడంగల్కు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు సూచనల మేరకు మాత్రమే అక్కడ ఒక అల్లర్లు జరిగినాయని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ఆధారాలను ఇప్పటివరకు సేకరించాలని కేటీఆర్ ఉన్నాడని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? అనిల్ గారు ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నా దగ్గరికి వచ్చి కొన్ని విషయాల మీద అభిప్రాయాలు తీసుకుంటున్నందుకు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగాలని కోరుకుంటుంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజల కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి మేము తపన పడుతూ ఉన్నాం. కానీ దశాబ్ద కాలంగా అధికారానికి అలవాటుపడ్డ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఈరోజు అధికారాన్ని దూరం కాగానే భరించలేకపోతున్నారు. ఈరోజు కేటీఆర్ గారి ప్రవర్తన ఎట్లా ఉందంటే కళ్ళు దాగిన కోతిలాగా ఉన్నది. 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ప్రజలిచ్చిన తీర్పు ఏదైతుందో దాన్ని గౌరవించే ప్రయత్నంలో చేయట్లేదు. మీకు ఒకటే అంశం చెప్తాను. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కానీ, పౌర సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ పరిపాలన అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే దశాబ్దాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, ఓ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలనుకున్నాం మనం. కానీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ నిర్బంధాన్ని అమలు చేశారు. ఉద్యమంలో అప్పుడు ఆ రోజు మమేకమైన చెరుకు సుధాకర్ని జుట్టుపట్టి మెడలు పట్టి ఇంట్లో నుంచి లాక్కొచ్చే సందర్భాలు మనం మర్చిపోలేం. అట్లాగే కోదండరామ్ గారి ఇంటి మీద తలుపులు బద్దలు కొట్టి లాక్కొచ్చే సందర్భాలు మనం మర్చిపోలేదు. అట్లాగే రఘు లాంటి జర్నలిస్టుల మీద అటాక్ చేసే సందర్భాలు కూడా మనం మర్చిపోలేదు. నిర్బంధాన్ని ప్రయోగించి నిర్బంధం ద్వారా రాష్ట్రాన్ని లొంగ తీసుకొని 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చేశారు. కానీ మేము అట్లా చేయట్లేదు. మేము ఈరోజు నిరుద్యోగులకు ఏదైనా విషయాలు ఉంటే ధర్నా చౌక్ అనుమతించాం. రైతులకు ఏమైనా ఆందోళన ఉంటే రైతుల దగ్గర పోయి మాట్లాడే ప్రయత్నం చేశాం. అట్లాగే కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే సింగరేణి కార్మికుల దగ్గర పోయి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆర్టీసీలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆర్టీసీపై మాట్లాడే ప్రయత్నం చేశాం. మేము డోర్లను ఓపెన్ చేశాం. మేము డెమోక్రటిక్గా డోర్లు ఓపెన్ చేశాం. కానీ మేము అధికారంలో ఉండాలని జీర్ణించుకోలేని వాళ్ళు, ప్రజా అభిప్రాయాన్ని గౌరవించడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు ఈరోజు కేటీఆర్ రూపంలో మా మీద కుట్ర పంతున్నారు. ఇదేది కొడంగల్ సంఘటన మేము చూడట్లేదు. దీని వెనక చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒక కుట్ర ఉంది. దీని వెనక ఇంకో కుట్ర కూడా ఉంది. ఈరోజు సగర్వంగా చెప్తున్నాను, భారతదేశ చరిత్రలో నేను సామాజిక శాస్త్ర విద్యార్థిని. మొట్టమొదటిసారిగా సామాజిక సర్వే ద్వారా మేమెంతో మాకంత, ఈ దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు, అట్లాగే మైనార్టీలు, ఈవెన్ అగ్ర కులాల్లో ఉండే పేదలు, మహిళలు, వీరందరికీ సమప్రాతినిధ్యం రావాలంటే సామాజిక సర్వే రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయాన్ని భారత రాజ్యాంగం వాగ్దానం చేసినప్పుడు వాటిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు పేద వర్గాలకు, బీసీలకు న్యాయం చేయడం ఇష్టలేని శక్తులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర జరుపుతున్నాయి. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు కొడంగల్లో కానీ మరొకటి జరిగిందనే విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. కలెక్టర్ అక్కడ అభిప్రాయ సేకరణ కోసం అక్కడ రైతులు తిరగబడితే అక్కడ కేటీఆర్కి ఏం సంబంధం? అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఏం సంబంధం? ఎందుకు వాళ్ళని ఇరికించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాదన. అనిల్ గారు, నేనే మిమ్మల్ని సైంటిఫిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. సురేష్ అనే వ్యక్తిని ముందర పెట్టారు వాళ్ళు. సురేష్ భూమికి ఈరోజు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ఉన్న సంబంధం ఉందా? అంటే భూమి ఉన్నటువంటి గ్రామస్తులు చాలా క్లియర్ చెప్తాను. అట్లాగే మొత్తం 46 మీద కేసు ఫైల్ అయితే 18 మందికి అక్కడ భూమితో సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కాల్డాటాలో ఎందుకు పదే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఆయన పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయాల్సి వచ్చింది? పట్నం నరేందర్ రెడ్డి ఎందుకు కేటీఆర్కి ఫోన్ చేయాల్సి వచ్చింది? సురేష్ అనే అతని దగ్గర మేము తీగ లాగితే కేటీఆర్ దగ్గర డొంక కదిలింది. తీగ సురేష్ చేతిలో ఉంది, డొంక కేసీఆర్ దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ బేసికల్గా అప్రమత్తమైపోయినాడు. మేము ఎందుకు చెప్తున్నాం అంటే కేటీఆర్ గారు ప్రధానంగా కార్ రేస్లకు సంబంధించి 50 కోట్ల కుంభకోణంలో ఉన్నట్టు మనకు కనబడ్డది. చాలా క్లియర్గా ఆయనే అన్నాడు. కేటీఆర్ ఏమన్నాడు? బరాబర్ మా పార్టీ కార్యకర్త అన్నాడు. నేను మీకు ఒక విషయం డెమోక్రటిక్గా మాట్లాడతాను. ఓకే, కింది స్థాయి కార్యకర్తలు కావేశాలలో లోనయో లేదా మాప్ సైకాలజీతో ప్రేరేపింపబడి కలెక్టర్ మీద దాడి చేసి అనుకుందాం మనం. ఒక రాజకీయ పెద్ద ఏం చేస్తాడు? సమన్వయం పాటించాలి కదా. అది సరైనది కాదు. కలెక్టర్ మీద దాడి చేయడం సమంజసం కాదు. మీరు ఏమన్నా ఉంటే మా కార్యకర్తలను వేధించొద్దు అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మీకు పత్రికలు ముందర పెడతాను, అట్లాగే ఛానల్స్ యొక్క బైట్స్ ముందర పెడతాను. మనకి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక్కసారి కూడా ఆ ఘటనను ఖండించలేదు.
ఖండించకుండా ఏమన్నా పైపెచ్చు బరాబర్ మా కార్యకర్తే అన్నాడు. తెలంగాణ సమాజంలో తెలంగాణ పరిభాషలో దీన్ని ఏమంటారంటే బలుపు అంటారు అన్నట్టు. ప్రజలు నేను ఎత్తి మీదకి వెళ్ళి కొట్టినా, నువ్వు భూమిలోకి పాతేసినా, పార్లమెంట్ ఎలక్షన్లో అడ్రస్ లేకున్నా కూడా ఇంకా నువ్వు నీ వాపును బలుపు అనుకుంటున్నావు. నువ్వు రాజకీయాల్లో సమన్వయం అవసరం. అట్లాగే 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నవాడికి ఈరోజు ప్రజలు కాస్త విరామం ఇచ్చారు. నువ్వు ప్రతిపక్షంగా రేట్ చేయను. నిజంగా ఆ రోజు కలెక్టర్ విచారణే నీకు ఇష్టం లేకుంటే కలెక్టర్ను ఘెరావు చేయి, రాస్తారోకో చేయి, కలెక్టర్ వినతి పత్రం ఇవ్వు, లేదా నినాదాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయి. అటాక్ చేయడం అనేది బార్బేరియన్ కల్చర్. అది అటాక్ చేయడం అనేది దుర్మార్గమైన కల్చర్. అటాక్ చేయడం అనేది అంటే అర్థం ఏంటంటే నీ భౌతిక శక్తితోటి అవతలను అణచివేయడం. మిస్టర్ కేటీఆర్, ఇప్పుడు మేము బరాబర్ చెప్తున్నాం, ఆప్కా ఈట్ కా సవాల్ హమ్ పత్తర్ సే దింగే. నువ్వు కనుక ఇట్లే మమ్మల్ని ఇటుకలతో కొట్టాలనుకుంటే రాళ్లతో కొడతాం, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాం. ఎందుకోసం అంటే మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంగా తీసుకున్నాం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా నివసించాలనుకుంటున్నాం. కలెక్టర్ అభిప్రాయ సేకరణ పోయినాడు సార్, పోతే నీకు నచ్చితే జై కొట్టు, నచ్చకుంటే మాకు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కదా. అంటే కలెక్టర్ గారు అధికార బృందంతో మీరు పోయినప్పుడు తిరగబడి కలెక్టర్ మీద రాళ్లతో రప్పలతో మీరు చూసి పెద్ద పెద్ద రాళ్ళు తేసులు నిజంగా రాయి కలెక్టర్ దగ్గర చచ్చిపోయాడు కదా. అది యాదృచ్ఛికంగా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు, యాదృచ్ఛికంగా అనట్లేదు. యాదృచ్ఛికంగా జరిగితే రాళ్ళు ఎందుకు వస్తాయి, రప్పలు ఎందుకు వస్తాయి, అట్లాగే కట్టెలు ఎందుకు వస్తాయి, కొట్రా కొట్టు అని చెప్పే స్లోగన్స్ ఎక్కడికి వస్తాయి, ఫోన్ లింక్స్ ఎందుకు వస్తాయి. కాబట్టి దీని వెనుక దాల్మే కుచ్ కాలా హే. వీళ్ళ వెనక కేటీఆర్ అనే పెద్ద మనిషి లేకుండా ఆ ధైర్యం చేస్తారనుకోవట్లేదు. విచారణలు అన్ని తెలుస్తాయి. కానీ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పాల్సిన విషయాల్ని ప్రతిఘటన రూపంలో లేదా ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించే విషయాన్ని దౌర్జన్య రూపంలో తీసుకున్నప్పుడు చట్టం కూడా తన పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇందులో పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఇక్కడ రాజీ పడడానికి సిద్ధంగా లేదు. అంటే చాలా సందర్భాల్లో మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి పాల్పడ్డది. ముఖ్యంగా చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక దోపిడీకి గురైపోయింది తెలంగాణ. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 100 రోజుల్లో ఆయనను అరెస్ట్ చేస్తాం, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అవినీతిని కక్కిస్తామని చెప్పేసి ప్రగాలకు బాలకు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు 1 year అవుతా ఉంది, సంవత్సరం అవుతా ఉంది, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది. కనీసం ఎవరినైనా కానీ చూపెట్టడానికైనా కానీ తెర మీద ఇప్పటివరకు లేదు. కేవలం కమిషన్ల పేరు మీద మాత్రమే కాలయాపన చేస్తూ ఉంది తప్పించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ధైర్యం చేయట్లేదంటే ఏం సమాధానం చెప్తారు? వారిని అరెస్ట్ చేయడానికి ధైర్యం అవసరం లేదు, చట్టం యొక్క నిజాయితీ సరిపోతుంది. మేము చట్టాలను నిజాయితీగా ఉపయోగించాలనుకుంటున్నాం. ప్రతీకారంతోటో ప్రతీకార ఇచ్చతోటో వాటి ఉపయోగించి మేము వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం మేము చేయం. అదొక డెమోక్రటిక్ పార్టీ. అదే నేపథ్యంలో ఒక్కొక్క లీలలు బయటకు వస్తున్నాయి కదా, క్లైమాక్స్ దగ్గరికి వచ్చింది. ఈరోజు ఏమైపోయిందంటే వాళ్ళే సూసైడ్ బాంబ్స్ వేసుకుంటున్నారు కదా, టీఆర్ఎస్ వాళ్ళ మీద వాళ్ళు సూసైడ్ బాంబ్స్ వేసుకుంటున్నారు కదా. ఈరోజు కార్ రేస్కి సంబంధించిన అవినీతి బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు బేసికల్గా ఎవరో ఇచ్చిన రిపోర్ట్ మీద కేటీఆర్ ఎట్లా అరెస్ట్ చేస్తారని అంటున్నారు. మరి కేంద్రంలో కవితను కూడా అరెస్ట్ చేసింది కదా, ఎవరో ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే కదా చేసింది. చట్టం ఎప్పుడైనా కూడా తన పని తాను చేసుకోబోతుంది. ప్రభుత్వాలు చట్టం చేసే పనులు జోక్యం చేసుకో. ఈరోజు కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, కార్ రేస్ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల మీద విచారణ జరుగుతుంది, అట్లాగే జన్వాడ ఫామ్ హౌస్ మీద విచారణ జరుగుతుంది. ఇది ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి అవుతుంది. కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాన్ని కానీ కక్ష సాధింపు కోణంలో ఇది జరగదని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు తప్పు చేశారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ప్రజల ముందర వాళ్ళ నగ్న స్వరూపాన్ని, అవినీతి స్వరూపాన్ని నగ్నంగా ప్రదర్శించిన తర్వాత మా చర్యలు ఉండబోతుంది. ఎప్పుడు ఈ 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. మీరు చూస్తుండండి, మీరు ప్రభుత్వంలో ఉండగానే అవుతుందా? అది మీరు చూస్తుండండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతీకారేచ్ఛతో కాంగ్రెస్ పార్టీ ఫిలసాఫికల్గా ఎవరి మీద యాక్షన్ తీసుకోదు. కానీ చట్టం యాక్షన్ తీసుకునే సందర్భం వస్తే చట్టాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయదు. చట్టం యాక్షన్ తీసుకునే నేపథ్యం వచ్చింది. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ యొక్క ప్రధాన తపన ఏంటంటే ఇప్పుడు ఆ కార్ రేస్కు సంబంధించిన అవినీతి నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇదే మనకి వికారాబాద్కు సంబంధించిన ఇన్సిడెంట్ మీద పోయిందనుకో, ఏదో రైతుల కోసం నేను అరెస్ట్ అయిన ఫోజ్ చేయాలనుకుంటున్నాడు. కానీ రైతుల కోసం అరెస్ట్ అయ్యే ఫోజ్ ఇవ్వడం కన్నా కార్ రేస్ అనేది మేము ముందర పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి అవినీతి ఇక్కడ అతనే ఉన్నాడు, అక్కడ అతనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమనుకుంటుంటే నేను జైలుకు పోతే యోగా చేస్తా సన్నపడతా, గవి ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తారండి. జైలు అనేది అల్టిమేట్గా ఒక మనిషి శిక్షించబడితే శిక్షా కేంద్రంగా ఉంటుంది. అది నేను అక్కడిపై అది జిమ్ సెంటర్ జైలు అంటే కేటీఆర్ శిక్షని చట్టాన్ని ఎంత అవహేళన చేస్తుందో అర్థమవుతున్నది. చట్టాల పట్ల, కోర్టుల పట్ల, తీర్పుల పట్ల ఎంత అపనమ్మకంతో ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి
జైలుకి ఎవరు పంపుతారు? జడ్జి పంపుతాడు. దేని ప్రకారం పంపుతాడు? అతని నేరారోపణ రుజువు అయితే పంపుతాడు. కానీ జైలుకు పోవడాన్ని కూడా కామెడీగా తీసుకునే వ్యక్తి ఇక అంతకన్నా దుర్మార్గమైన, అంతకన్నా వ్యంగ్యమైన, అంతకన్నా దుర్బుద్ధితో కూడుకున్న స్టేట్మెంట్స్ ఏముంటాయి? అందుకోసం నేనేమంటున్నానంటే కేటీఆర్ ఇప్పటికి కూడా ఇదో తమాషా అనుకుంటాడు. తమాషా కాదు, ప్రజలు ఇప్పటికే 3-4 దెబ్బలు కొట్టాడు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోయింది కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఢిల్లీ ఏదో ప్రయత్నాలు చేసుకున్నాడు కదా. మేమేమంటున్నామంటే కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో, మరొకరి మీద వ్యక్తిగత దాడులు చేసే ఉద్దేశం మాకు లేదు. మేము చెప్తున్నాం, అంతకుముందు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద అటాక్ చేశారు. ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు మీకు తెలియదు, నాకు తెలియదా? బండి సంజయ్ గారిని మీద అటాక్ చేశారు. ఎన్నిసార్లు అరెస్ట్ చేశారో మీకు తెలియదు, నాకు తెలియదా? జర్నలిస్టులు కూడా వదిలిపెట్టలే కదా. ప్రశ్నించే కొద్దిగా చివరికి నన్ను కూడా ఒకసారి కిడ్నాప్ చేసి తీసుకపోతే మీలాంటి మిత్రులు రెగ్యులర్గా స్కోరింగ్ చేసి నన్ను బయటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు మళ్ళీ వదిలిపెట్టినారు. బయట ప్రజాందోళనలు జరుగుతాయి అంటే వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే ఇంకోట. మేమేమంటున్నాం అంటే చట్టం ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటుంది. ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి. ఒకటే చెప్తున్నాను సార్, వాళ్ళు ఇప్పుడు ఏమనంటే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇందులో 2 కుట్రలు ఉన్నాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ ఆపాలనుకుంటారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారిని సైకలాజికల్గా ఇబ్బంది పెడితే వాళ్ళు ఏదో బావుకొని బయటకు వస్తారనుకుంటున్నారు. వాళ్ళ చరిత్ర, ముగిసిన చరిత్ర మాది ఆంధ్రప్రదేశ్ చరిత్ర. దీంట్లో ఇంకో కుట్ర కోణం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం నిలబడి ఉంది. మేమెంతో మాకంత, ఇది కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి మా పీసీసీ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇవ్వగలిగినాం మేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క చైతన్యాన్ని ఓరలేని వాళ్ళు రేపు ఈ కులగణన జరిగిన తర్వాత ఇక్కడ సామాజిక సమీకరణలో మార్పు వస్తుందని భావించిన వాళ్ళు ఈ కులగణనకు నాయకుడిగా మా జాతీయ స్థాయిలో మాకు రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి యొక్క పాపులారిటీ విపరీతంగా సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కొత్త పాలిటిక్స్ పెట్టారు. ఈ పాలిటిక్స్ మేము ఏమంటున్నాం అంటే టీఆర్ఎస్ మొన్నదాకా చేసింది బ్లేమ్ పాలిటిక్స్, ఇప్పుడు వాళ్ళు చేయబోతుంది బ్లడ్ పాలిటిక్స్. మీరు బ్లడ్ పాలిటిక్స్ కానీ కొనసాగితే ప్రతీకారం కూడా అదే లెవెల్లో ఉంటుంది. చట్టం వైపు నుంచి మేము చట్టానికి అతీతంగా మేము ఉండం, అది కూడా చెప్తున్నాం. కానీ బ్లడ్ పాలిటిక్స్ అనేవి చాలా డేంజర్. బ్లేమ్ పాలిటిక్స్ని ఇప్పటిదాకా భరించే అన్ని అబద్ధాలే మీరు చెప్తున్నది. కానీ ఇప్పుడు మీరు బ్లడ్ పాలిటిక్స్ని చేసి అధికారుల యొక్క నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అది సరికాదని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం కావస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి, మీరు సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం పీకిల్లని చెప్పేసి సంబరాలకు సిద్ధమవుతూ ఉంది అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నిజంగా కూడా చూసినట్టయితే ఉంటే మీరు చేసినటువంటి ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని నెరవేర్చడం జరిగింది? ముఖ్యమైనటువంటి ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, ఒకరికి తులం బంగారం ఇవ్వలేదు, ఒక మహిళకు కూడా 2500 రూపాయలు ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి ఈ సంబరాలకు ఈ సిద్ధపడడం ఏంటి? మీరు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాలండి ఈ సంవత్సర కాలంలో? అనిల్ గారు, 1000 మైళ్ళ ప్రయాణమైన ఒకే అడుగుతో ఆరంభమవుతుంది. ఇప్పుడు ఒక అడుగేసాం. అడుగు త్వరితగతిన ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. పునాదులు వేసి పెట్టాం. ఆ పునాది మీద భవంతులు నిర్మించడం పెద్ద ప్రాబ్లం కాదు. ఉదాహరణకి ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేమని ఏ మహిళలను అయితే మనం మాట్లాడుతూ ఉంటామో వాళ్ళని మొట్టమొదటిసారిగా ఉత్పాదక రంగంలో తీసుకొచ్చాం ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం ద్వారా. అట్లాగే మేము అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు మేము, కానీ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపుతూ ఉన్నాం. కాబట్టి 50,000 ఉద్యోగాలను 10 నెలల్లో వాళ్ళు నోటిఫికేషన్ వేసి చెప్పుకున్నారు కదా. నిజంగా చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే అప్పుడే నింపేవాళ్ళు కదా. 50,000 ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేశాం. టెట్ అన్నాం, టెట్ 2 సార్లు వేసాం. కానీ నిరుద్యోగులకి ఒక మంచి భవిష్యత్తు కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు నీకు ఆందోళన ఉంటే ధర్నా చౌక్ అవకాశం ఇచ్చాం. వాళ్ళు ధర్నా చౌక్ లాక్ చేశారు, మేము ధర్నా చౌక్ను ఓపెన్ చేస్తాం. రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఈవెన్ ఉద్యోగులు కానీ వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి నివేదించే అవకాశం చేస్తాం. ఒకసారి మనందరం కలిసి కెమెరా తీసుకొని మనము సెక్రటేరియట్ పోతే జాతర కనబడుతూ ఉంటుంది. జాతర, పబ్లిక్ జాతర కనబడుతూ ఉంటుంది. పోలీసులు కూడా బాగా పబ్లిక్ జాతర కనబడుతుంటుంది. పబ్లిక్ జాతర కనబడుతూ ఉంటుంది. ఎందుకు పబ్లిక్ జాతర ఉంది? అదే అంతకుముందు మీరు టీఆర్ఎస్ సంబంధించిన విజువల్స్ ఒకసారి తీసుకురండి. శ్మశానాల్లో కనబడుతూ ఉంటుంది. కేసీఆర్ గారు మనకి సచివాలయంలోకి ఎంటర్ అయిన వెంటనే ఈవెన్ స్వీపర్స్, అట్లాగే మనకి లోపల స్కావెంజర్స్ని మీరు లోపల నుంచి బయటికి రావద్దని నిర్బంధించారు. మీరు పోయి అడగండి వాళ్ళని. అంటే స్కావెంజర్స్, స్వీపర్స్ వాళ్ళ ఉద్దేశంలో మనుషులు కాదు. కేసీఆర్ గారు వస్తే ఒక్క నిశ్శబ్దంగా ఉండేది, అక్కడ ఎవరు కనబడకపోయేది. ఈరోజు ప్రజా జాతర, ప్రజాభవన్ ఏదైతుందో మేము చూపెడతా ఉన్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాలాంటి చైర్మన్ల దగ్గర మీరు ఎక్కడ పోయినా కూడా వందలాది మంది ప్రజలు కనబడుతూ ఉన్నారు. మీరు స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం ఉన్నది. అంతకుముందు ప్రశ్నకే అవకాశం లేదు. ప్రజాస్వామ్యానికి ఆక్సిజనే ప్రశ్న. ఆ ప్రశ్నను వాళ్ళు బందీకానం చేశారు. ఇప్పుడు మేము కళ్ళపై నిఘా, అల్లపై నిఘా, ప్రశ్నలపై నిఘాను వాళ్ళు విధించారు. ఈరోజు మేము స్వేచ్ఛనిచ్చాం. కాబట్టి ప్రజాస్వామ్యానికి సంబంధించిన పునాదులు మేము వేస్తే రేపు దీని ఆధారంగానే అభివృద్ధి ఫలాలు మేము ఇస్తాం.
వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితం ఏంటంటే కరి మింగిన వెలగపండు ఇచ్చారు. దాదాపుగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇది మిగులు నిధుల రాష్ట్రం. మీరు మొత్తం దీన్ని లక్షల కొద్ది అప్పులు చేశారు. మీరు ప్రజలకు ఎప్పుడు దూరంగా లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు. రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ మీకు వస్తున్నది కదా, మీరు జర్నలిస్టే కదా, మంత్రుల షెడ్యూల్ వస్తున్నది కదా, ఎమ్మెల్యేల షెడ్యూల్ వస్తున్నది కదా, ఎంపీల షెడ్యూల్ వస్తున్నది కదా. ఎస్ అగ్రి, నేను ఒప్పుకుంటున్నాను. మాకు టీఆర్ఎస్ పెద్ద గుండు సున్నా ఇచ్చిపోయింది. కేంద్రం మొండి సున్నాను ఇచ్చిపోయింది. వాళ్ళు మొండి చేయనిచ్చిపోయినారు, వీళ్ళు గుండు సున్నాను ఇచ్చిపోయినారు. కాబట్టి మేము మళ్ళీ పునాదులతో నిర్మిస్తున్నాం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అట్లాగే చైర్మన్లు కష్టం కొద్దీ పనిచేస్తున్నారు. వితిన్ షార్ట్ పీరియడ్లోనే మేము ఓవర్కమ్ చేస్తాం. ప్రజలు మా మీద ఆశలు పెట్టుకున్నారు, ఆశలను మేము సాఫల్యం చేసి చూడబోతున్నాం. మీరు నిరుద్యోగుల కోసం చాలా చేయడం జరిగింది. చాలా సంబంధించినటువంటి సమస్యలు సైతం కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరో పక్కన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చాలా నిరుద్యోగుల కోసం పోరాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ నింపట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడినటువంటి వాళ్ళు. మీరు ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ వాళ్ళు వేయచ్చు, కానీ పోస్టులు మాత్రం మేమే నింపినాం 50,000 అని చెప్పేసి. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం 2 లక్షల ఉద్యోగాలు. ఇంకొక మరి ఒక నెల 5 ఉంటే ఇంకా సంవత్సరం అయిపోతే మీరు ఇంకా 150,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. అయితే ఏంటారా ఇప్పుడు ఈ 1 మంత్ కాలంలో? మంచి ప్రశ్న అడిగారు అనిల్ గారు. ఎప్పుడైనా మనం చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నప్పుడు కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. అట్లాగే కొన్ని సామాజిక వాస్తవికతలు మీరు చూడాలి. ఎందుకోసం అంటే ఇదే రాష్ట్ర కేంద్రంగా దశాబ్దాల తరబడి వర్గీకరణ ఉద్యమం జరిగింది గౌరవనీయులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో. కాబట్టి సుప్రీంకోర్టు వర్గీకరణకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంది కదా. అంతకుముందు గత ప్రభుత్వాలు మేము ఎవరైనా కూడా వర్గీకరణ అమలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన కమిటీ వేసాం. 50 రోజుల్లో నివేదిక ఇస్తా అన్నది. మేము చాలా సుదీర్ఘంగా 2 సంవత్సరాల నివేదిక, 3 సంవత్సరాల నివేదిక వేయలేదు. గౌరవనీయులు పెద్దలు దామోదరం రాజనరసింహ గారి ఆధ్వర్యంలో నివేదిక ఆయన నాకు తెలిసి ఇంకో 5-10 రోజుల్లో రాబోతుంది. నివేదిక రాగానే మేము ఏ లక్ష్యం కోసం యువత పాటుపడాలని చెప్పిండ్రో, ఏ ఖాళీ ఉద్యోగాలు నింపుతాయని చెప్పాము, ఏ బిస్వాల్ కమిటీ మాకు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల ఖాళీలను గుర్తించాము. ఖచ్చితంగా ఆ ఖాళీల పరంపరను గుర్తిస్తున్నాం, ముందుకు పోతున్నాం. అందుకోసం ఈరోజు మా డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఒక్క లైబ్రరీ ఉద్యోగాన్ని కూడా మా డిపార్ట్మెంట్లో నింపలేదు. ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా దాని మీద ఒక సింగిల్ మ్యాన్ కమిటీ చేసి ఆ నివేదిక తెప్పించుకొని నేను రేపు ఎల్లుండే గవర్నమెంట్కి సబ్మిట్ చేయబోతున్నాను. ఇది నా డిపార్ట్మెంటే కాదు, అందరి డిపార్ట్మెంట్లో అదే ఉంది. ఎస్ అగ్రి, మీరు చెప్పిన దాంట్లో నిరుద్యోగులు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి చదివి జ్ఞాన సంపదనంతా బ్రెయిన్లో తీసుకున్న తర్వాత అవకాశాలు లేనప్పుడు విపరీతమైన నిరాశకు, నిస్పృహకు లోనే అవకాశం ఉంటుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, మీరు దయచేసి ఆశాభావంతో ఉండండి, ప్రభుత్వం కమిట్మెంట్తో ఉంది. అంతకుముందు ముఖ్యమంత్రి ఎప్పుడైనా నిరుద్యోగం అనే మాట మాట్లాడిన గతంలో ఉన్న కేసీఆర్ గారు, అదే రేవంత్ రెడ్డి గారు 100 సార్లు నిరుద్యోగుల వల్లనే మేము అధికారంలోకి వచ్చాం, నిరుద్యోగుల కోసం పనిచేస్తామన్నారు. చిన్న ఆందోళనలు నిరుద్యోగులు చేసేటప్పుడు మాలాంటి పిలిచి ఎట్లా పరిష్కారం చేయాలో కూడా అడిగారు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ప్రజాప్రభుత్వం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు అశోక్ నగర్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రియాజ్ గారు అంటే వీళ్ళు నిరుద్యోగుల తరపున కొట్లాడేటువంటి వ్యక్తి. ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత రియాజ్ గారిది పెదాలు మూసుకుపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు, ఏ నిరుద్యోగుల కోసం అయితే మీరు మాట్లాడినో ఆ నిరుద్యోగులు ఈ మాట అంటా ఉన్నారు. మీరు దర్దాపుగా చూసే ఉంటారు, చాలామంది కూడా వాళ్ళు వాయిస్ రేజ్ చేసినప్పుడు రియాజ్ గారికి ఏ విధమైనటువంటి జేజేలు కొట్టిందో వాళ్ళే ఈరోజు మళ్ళీ డౌన్ అన్నటువంటి దగ్గరికి వచ్చింది. ఎందుకు ఆ రియాజ్ గారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు ఆ సార్ట్అవుట్ చేయలేకపోతా ఉన్నారు వాటిని? అనిల్ గారు, నేను నవ్వుతూ చెప్తున్నాను అదేంటంటే, హరీష్ రావు గారు ఒక 10 సార్లు అని ఉంటాడు, రియాజ్కి ఉద్యోగం వచ్చినాక నిరుద్యోగుల నుంచి మాట్లాడతలేడని. మిస్టర్ హరీష్ రావు గారు, నేను ఉద్యోగాన్ని వెళ్ళిపోయి రాజకీయాలకు వచ్చినండి. ఈరోజు నా గవర్నమెంట్ ఇస్తున్న సౌకర్యాల కన్నా ఎక్కువ సౌకర్యాలను ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఇక్కడికి వచ్చినాను. నేను ఉద్యోగం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, నువ్వు ఉద్యోగం కోసం వచ్చినావు రాజకీయాలకు. నువ్వు ఎమ్మెల్యే కాకముందుకే మంత్రి పదవి అనుభవించినావు. నీ జీవితానికి నా జీవితానికి చాలా తేడా ఉన్నది. నేను ఒక సాధారణ టీచర్ కొడుకును. అప్పుడు నిరుద్యోగుల గురించి నా పెదాలు పలికాయి, ఇప్పుడు నిరుద్యోగుల గురించి నా పాదాలు కదిలాయి. నేను ఎన్ని వేల మంది నిరుద్యోగులను కలిసినో, ఘర్ గల్లీ గాం పోదాం మనం. ఈరోజు మొత్తం తెలంగాణలో ఉండే 33 జిల్లాల్లో నేను వేలాది మంది నిరుద్యోగులను కలిసేందుకు పోతున్నాను. మీరు ఏ లైబ్రరీకి పోండి, మీరు ఏ టౌన్కు పోండి, ఎక్కడ స్టడీ సెంటర్ పోండి, ఎక్కడ కోచింగ్ సెంటర్ పోండి, ఎక్కడ 4 విద్యార్థులు ఉండండి, రియాజ్ పోయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ మేనేజబుల్ మీడియా ఏదైతుందో, వాళ్ళు వెదజల్లే ఎంగిలి మెతుకులకు ఆశపడే ఛానల్స్ ఏవైతున్నాయో వాళ్ళు నన్ను విలన్గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నా ఇమేజ్ని డౌన్ చేయాలంటే, నా ఇమేజ్ డౌన్ అయితే నేను రియాజ్ని కాదు,
రియాజ్ ఈరోజు సగర్వంగా నిలబడ్డాడు. ఈరోజు రోజు ఎన్ని వందల మంది వచ్చి నన్ను కలుస్తున్నారో మీరు బేసికల్ చూడండి. అట్లాగే నేను ఎన్ని వందల మంది రోజు కలుస్తున్నాను చూడండి. మనం ఎక్కడికైనా ఇద్దరం కలిసి అనిల్ గారు మీ కెమెరా తీసుకొని పోదాము. నేను గతంలో ఒక 10% వ్యక్తులను హైదరాబాద్లో కలిస్తే నేను 100% ఈరోజు జిల్లాల్లో పోయి కలుస్తున్నాను. తెలంగాణ సమాజం ఏ కాంగ్రెస్ పార్టీని అయితే గెలిపించిందో ఆ సమాజాన్ని దగ్గర పెట్టిన ఈరోజు నేను ఈ పదవిని నాకు గౌరవ ముఖ్యమంత్రి గ్రంథాలయ చైర్మన్ నాకు ఇస్తే ఈ ఒకవైపు నా విధులను నిర్వర్తిస్తూనే ఇప్పటికీ ఫ్రీగా పాఠాలు చెప్తున్నాను. ఇప్పటికీ నేను రాష్ట్ర పుస్తకాలను విద్యార్థులకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. రోజు నాకు ఎవ్వరు ఫోన్ చేసినా కూడా నా ఫోన్ ఎప్పుడూ మోగుతుంది, ఏదో మీటింగ్లో ఉంటుంది తప్ప. ఎవ్వరు ఫోన్ చేసినా నేను ఆ ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటాను. ఏ సజెషన్ అయినా ఇస్తుంటాను, గవర్నమెంట్ అయినా ఇస్తుంటాను, ప్రైవేట్ అయినా ఇస్తుంటాను. కాబట్టి రియాజ్ అనేవాడు ఒక విద్యా వ్యవస్థ నుంచి ఒక టీచర్గా బయటకు వచ్చిన వాడు. నేను నాకే పదవి ఉన్నా లేకున్నా టీచర్గా ఉండడానికి ఇష్టపడతాను. ఇది అదనంగా బాధ్యత తప్ప దీన్ని అధికారంగా నేను అనుకోవట్లేదు. కాబట్టి ఐఆమ్ విత్ స్టూడెంట్స్, నాట్ నౌ, ఫర్ ఎవర్. నాట్ ఓన్లీ ఫర్ నౌ, ఫర్ ఎవర్. 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా పాడుబడ్డటువంటి భవనాలను కల్పించేది గ్రంథాలయాలన్నీ. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా పెద్దగా గ్రంథాలయాలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇచ్చి చేసినటువంటి దాఖలు లేవు. కొన్ని సంబంధించినటువంటి గ్రంథాలయాలు కనీసం ఆ చైర్స్ కూడా గతి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? ఎటువంటి సంబంధించినటువంటి గ్రంథాలయ మార్పు కోసం రియాజ్ గారు పాటుపడేటువంటి అవకాశం ఉంది? దాదాపుగా నేను పదవిలోకి వచ్చి 100 రోజులు అవుతుంది సార్. అంటే గవర్నమెంట్ రాగానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. చైర్మన్ అందరం కూడా వచ్చి అది 100 రోజులు అవుతుంది. ఈ లోపు నేను ఏం చేశానంటే ఒక ప్రాథమిక సర్వే చేశాను. అంటే మా దగ్గర అన్ని జిల్లాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఎన్ని లైబ్రరీస్ పటిష్టమైన భవనాలతో ఉన్నాయి, ఎన్ని రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి, ఎన్నిటి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది, వాటి మీద ఒక లిస్ట్ తీసుకున్నాను. అట్లాగే వేకెన్సీస్ మీద బాగా ఫోకస్ చేశాను సార్. అలాగే విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, బుక్ అకార్డింగ్ టు ది చాయిస్ ఆఫ్ ది రీడర్, దాని మీద పిల్లల్ని ఒక బుక్ అంటే ఫీడ్బ్యాక్ రిజిస్టర్ ప్రతి లైబ్రరీలో పెట్టి పిల్లలతోటి వాళ్ళకి ఏం కావాలో రాయించి ఎవ్రీ మంత్ నా దగ్గర తెప్పించుకొని నేను పర్యవేక్షించి పుస్తకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే కేంద్రంలో ఉన్న ఆర్ఆర్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఒకటి ఉంది, అక్కడ వాళ్ళతో కూడా మేము సంప్రదింపులు చేస్తున్నాం. ఎస్ అగ్రి, మేము అబ్జర్వేషన్ దిశలో ఉన్నాం. ఎందుకోసం అంటే డయాగ్నోస్ సరిగా చేయకుండా ట్రీట్మెంట్ మనం ఇవ్వలేము. కాబట్టి ఇంతవరకు నాకు తెలిసి లైబ్రరీ చరిత్రలో ఏ చైర్మన్ విజిట్ చేయని ప్లేసెస్లోకి వెళ్ళాను. నేను ఆలంపూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు నేను ప్రయాణం చేశాను. నేను ఎన్ని వేల మంది విద్యార్థులను కలిశానో విద్యార్థులకు తెలుసు, నాకు తెలుసు. అలాగే ఏ ప్రాబ్లమ్స్ మీద నా డైరీలో రాసుకున్నానో నా డైరీకి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి డయాగ్నోస్ దశను మేము దాటి ఆచరణలోకి వచ్చాం. బహుశా నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లైబ్రరీకి విజిట్ చేస్తున్నారు. ఇప్పుడు 18 మంది చైర్మన్లు వేసాం, ఇంకో 15 మంది బాకీ ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా అది అయిపోతుంది. అయిపోయాక మా చైర్మన్లు, మా సెక్రటరీలు అంటే మా ఆఫీసులో సెక్రటరీలు అంటాం, ముఖ్యమంత్రి గారితో కూర్చొని ప్రాక్టికల్ విషయాలు చెప్తాం. త్వరలోనే గ్రంథాలయ అభివృద్ధి కోసం ఒక పాలసీని ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.